కర్నూలు జిల్లా కల్వకుర్తి బాలోత్సవంలో పాల్గొన్న బాల బాలికలు అద్భుతమైనటువంటి సృజనాత్మకత చిత్రలేఖన వ్యాస రచన కథనికలకు తమ మేధాశక్తితోటి అక్షర రూపాన్ని ఇచ్చారు. బాలికలు ఆహార్యం అలాగే అభ్యుదయం కలగలిపినటువంటి కళాకారులు ఆకట్టుకున్నాయి. కళారూపాలన్నింటి కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. దాదాపుగా 1200 మందికి పైగా పాల్గొన్న బాలోత్సవం ఒక సుందర భారతదేశాన్ని సందర్శింపజేసింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఐక్యతను ప్రతిబింబించింది. బాలోత్సవాలను కల్వకుర్తి ప్రథమ పౌరుడు మున్సిపల్ చైర్మన్ ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎడ్మ సత్యం రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కన్వీనర్ చెన్నయ్య బాలోత్సవ పథకాన్ని ఎగరవేశారు. కార్యక్రమాలను ప్రారంభించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సామాజికవేత్తలు, ప్రముఖ పారిశ్రామికవేత్త జులై రమేష్, అలాగే సర్పంచ్ కల్వకుర్తి శ్రీ భృంగి ఆనంద్ కుమార్, మండల విద్యాధికారి శంకర్ నాయక్, వైస్ చైర్మన్ నగర పంచాయతీ ఎండి సాహిత్, ఎడిటర్ ఎంప్లాయీస్ వాయిస్ కె వెంకటేశ్వర్లు, కేవీ కన్వీనర్ ఆర్ లక్ష్మణ్ తదితరులంతా కూడా పాల్గొని సందేశాన్ని ఇచ్చారు. ఏపీ మల్లయ్య సమన్వయకర్తగా కార్యక్రమాల్లోని పర్యవేక్షించారు. ఇది కల్వకుర్తి బాలోత్సవం ఎందుకన్నామంటే ఇక్కడ ఏ రాజకీయాలు లేవు, ఏ రాజకీయ పార్టీలు లేవు. కేవలం స్వచ్ఛందంగా పిల్లల కోసం, పిల్లల చేత పిల్లల కార్యక్రమాలను నిర్వహించడం కోసమే ఈ బాలోత్సవం ఏర్పడిందని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ప్రతి పైసా, ప్రతి రూపాయి మీరు ఇచ్చిందే. ఈ కల్వకుర్తి మండల ప్రజలు ఇందులో లేవని మాత్రం మీరు గ్రహించాలి. ఎందుకంటే పిల్లలే మాకు దేవుడు. దేవుడు ఎక్కడ లేదు. ఇవాళ చూసాము, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కప్పం ఎరగదు. అందుకనే ఆ కళ్ళ కప్పం ఎరగని మనసుల్లో మంచి భావనలు నింపాలని, అవి విరబూయాలని, పరిమళించాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ కృషి వెనక అనేక మంది, ఈ ఒక్కరు చేస్తే ఏది కాదు, ఒక్కడి వల్ల ఏది కాదు. ఈ దేశ స్వాతంత్రం కూడా సమిష్టిగా పోరాటం వచ్చింది. ఒక గాంధీ, ఒక భగత్ సింగ్, ఒక చంద్రశేఖర్, ఆజాద్, సుభాష్ చంద్రబోస్ ఎందరో మహనీయులు నడిచినటువంటి దేశ స్వాతంత్ర బానిసత్వ నిర్మూలన అక్కడ జరిగింది. కాబట్టి పిల్లలారా, మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులారా, నేను ఒక్కటే మీకు మనవి చేస్తున్నాను. ప్రతి ఉపాధ్యాయుడు తన బిడ్డ ఏ విధంగా సమాజంలో ఎదగాలనుకున్నాడో ప్రతి పాఠశాల విద్యార్థులు కూడా అదే విధంగా చూడండి అని మేము కోరుతున్నాం. మూఢ విశ్వాసాలకు, మూఢ నమ్మకాలు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథంతో పిల్లలకు విద్యాబోధన గడపాలని మేము కోరుకుంటున్నాం. అందుకని ఈనాడు ఈ భారత్